ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవపూర్ గ్రామానికి చెందిన అజీజ్ పటేల్ జొన్న పంట అగ్ని ప్రమాదంలో కాలిపోయిన విషయం తెలుసుకున్న బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం పంట పొలానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. దేవపూర్ గ్రామానికి చెందిన అజీజ్ పటేల్కు సంబంధించిన 6 ఎకరాల జొన్న పంట పూర్తిగా కాలిపోవడం బాధాకరమని అన్నారు. అధైర్యపడొద్దని, ప్రభుత్వం తరపున అండగా ఉంటామని రైతు అజీజ్ పటేల్కు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఖచ్చితంగా నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కేవలం వరి పంటే కాకుండా ఆదిలాబాద్ జిల్లాలో పండించే అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ అందిస్తే రైతులకు ఊరట కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకం అమలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం నుంచి కూడా పంట నష్టపరిహారం ఇవ్వలేదు. మేము ప్రతిసారి నేనైతే అసెంబ్లీలో కూడా డిమాండ్ చేసిన 2 సార్లు కూడా పంట మనకు నష్టపరిహారం ఇవ్వలే. తక్షణమే మన యొక్క రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా గట్టి కింద అంటే నిర్మల్ జిల్లా నుంచి అటు మొత్తం వరి పంట ఉంటుంది. వాళ్ళకి ఏంది క్వింటల్కు 500 రూపాయలు వాళ్ళకి బోనస్ ఇస్తారు. మరి ఆ బోనస్ మన రైతులకు కూడా ఇవ్వాలి కదా. ఈ ఆదిలాబాద్ జిల్లా రైతులకు కూడా బోనస్ ఇవ్వాలి. మనం పండించే పంటకు ప్రతి క్వింటల్కు 500 రూపాయలు మనకు కూడా బోనస్ చెల్లించాలి. మనం ఇక్కడ ప్రతిదీ పైన వర్షాధారం మీదనే మనం ఆధారపడి పంటలతోనే మనం బతుకుతూ ఉన్నాం. కానీ వాళ్ళకు అంతా ఫ్రీ వాటరే. నాగార్జున సాగర్, పోచంపాళ్ళు అన్ని ప్రాజెక్టులు కింద ఉన్నాయి. ఫ్రీ వాటర్ తోటి దునియాభర్ వాళ్ళు వరి పండించి వాళ్ళకే పంట బీమా 500 బోనస్, ఏదైతే కుంటలకు 500 రూపాయల బోనస్ ఏ విధంగా ఇస్తూ ఉన్నారో మన రైతులకు కూడా అదే విధంగా 500 రూపాయలు క్వింటాలకు బోనస్ ఇవ్వాలి. మన రైతులకు కూడా ఆదుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ విధంగా అనావృష్టి వల్ల పంటలకు ఏదైతే నష్టపోతుందో రైతులకు కొంచెమైనా ఒక ఊపిరి పోసినట్టు వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా పంట బోనస్ ఇవ్వాలి. అదేవిధంగా పంటల బీమా ఇవ్వాలి, రైతులకు ఆదుకోవాలి. వాస్తవంగా చూస్తే ఇప్పటివరకు కూడా సగం మంది రైతులకు ఏదైతే రుణాలు మాఫీ కాలేదు, సగం మందికి రుణాలు మాఫీ కాలేదు. ఇదే తలమడుగు మండలంలో సగం మంది రైతుల లిస్టు ఉన్నది మన దగ్గర. ఈ విధంగా ప్రతిదానికి కూడా మనం నష్టపోతూనే ఉన్నాం, రైతులు నష్టపోతూనే ఉన్నారు. మన దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో ఇప్పుడు ఎంత చూస్తే చక్కగా ఉన్నది భూమి, ఏదో పొరపై ఏమైందో మరి అది అనావృష్టి వల్ల ఈరోజు పంట నష్టమైంది. రైతులు ఈరోజు రోడ్డున పడే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం దీన్ని ప్రకారం అయితే మనము అజీజ్ పటేల్ గారి రైతుకి ఏదైతే ఉన్నారో వారికి తప్పకుండా ఇది స్పెషల్ కేసు కింద మనం కలెక్టర్ గారితో మాట్లాడి స్పెషల్ ఫండ్లకి వెళ్ళి కూడా దీనికి ఒక నష్టపరిహారం అందించే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా నిజంగా తెలుసుకుంటే ఈ కార్యక్రమం కూడా